ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. ఏప్రిల్ 10, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు హబక్కూకు గారికి సెలవిస్తూ ఏవైతే దేవుడు చెప్తున్నారో ఆ మాటలను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచమని దేవుడు తనకి చెప్తున్నారు. అయితే బబులోను మీదకి దేవుని యొక్క తీర్పు వస్తుంది, బబులోను మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అనే దాన్ని దర్శన రూపంగా దేవుడు ఆయనకి తెలియపరిచారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క భవిష్యత్ వాక్కులు మనకైనను వారికైనను ఎంత అర్థమైనా అర్థం కాకపోయినా నీతిమంతుడు మాత్రం విశ్వాసం మూలముగానే బ్రతుకుతారు అని, బబులోని యొక్క ప్రాంతంలో ఉన్న జనాలు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతున్నారని దేవుడు తెలియపరుస్తున్నారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసం మూలముగానే నీతిమంతుడు బ్రతుకుతాడు. విశ్వాసమును బట్టి, దేవుని మీద ఉన్న నమ్మకమును బట్టి, దేవుని మీద ఆధారపడే విధానాన్ని బట్టే ఒక విశ్వాసి బ్రతుకుతాడు. మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. నిజముగానే దేహంలో మనము జీవించుచున్నంత వరకు ఈ లోకంలో మనము ప్రభువుకు దూరంగా ఉన్న ప్రభువుతోనే అంటగట్టబడ్డై ఉన్నాం. కాబట్టి ఏదో ఒక దినాన మనము ప్రభు దగ్గరికి వెళ్తామని, ప్రభువుతో ఉంటామన్న నిరీక్షణ, నమ్మకము మనము కలిగి బ్రతుకుచున్నాం. అది మనల్ని బ్రతికిస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతారు అని. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా, ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచున్నది. దేవుని నీతి మన విశ్వాసం మీద, మన నమ్మకం మీద బయలుపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. మనము ఎల్లప్పుడూ విశ్వాస విషయంలో, మనకున్నటువంటి నిరీక్షణ విషయంలో దేవుని మీద ఆధారపడి, దేవునికి వ్యతిరేకంగా కాకుండా మన యథార్థత యందు దేవునికి మహిమకరంగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.